తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడను ముంచెత్తిన బొడమేరు గండి పూడ్చివేతకు ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగింది. విపత్కర సమయంలో సైన్యం ఉపయోగించే గేబియన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చేందుకు కావలసిన పరికరాలను యుద్ద ప్రాతిపదికన సిద్దం చేసుకున్నారు. 6వ మద్రాస్ రెజిమెంట్ నుంచి వచ్చిన 120 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బొడమేరు వాగుకు ఒకవైపు 3 గండ్లు, రెండో వైపు 7 గండ్లు పడ్డాయి. ఒకవైపు పడ్డ 3 గండ్లలో 2 గండ్లను అధికారులు పూడ్చివేయగా, మూడో గండి సుమారు 80 నుంచి 100 మీటర్ల వరకు 24 గంటల్లో పూడ్చేందుకు ఆర్మీ ప్రణాళికను సిద్దం చేసుకుంది. విజయవాడ నగరం వైపు పడ్డ 3 గండ్లు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఇనుప చువ్వలతో బుట్టలు చేసి దాన్ని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపడం ద్వారా గండి పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం భావిస్తుంది. మరోవైపు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బొడమేరు గండ్ల పూడిక పనులను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటకలోని బాగల్కోట్లో హెలిప్యాడ్ రోడ్డుపై ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సహా 3 ప్రాణాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజని తన బంధువైన శృతి వద్దకు వచ్చింది. వీరు స్కూటీపై వెళ్తూ వేగంగా వచ్చిన బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజని, శృతితో పాటు బైకర్ అభిషేక్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. ಒಳಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಸರ್ ಸಾಮಾನು ఏపీలో రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోందని వైసీపీ ఇప్పటికే తెగ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు ఓ రెడ్ బుక్ ఉందని, అందులో కొంతమంది పేర్లు ఉన్నాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అన్న వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు మీద తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆళ్లగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని
నేనే చెప్తున్నా. ఏపీలోని విజయవాడలో వచ్చిన వరదల విలయ తాండవంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. ఈ వరదలకు పెంపుడు జంతువులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది యువకులు రోడ్ల పక్కన కనిపించిన కుక్కలకు ఆహారం పెడుతూ వాటి ఆకలి తీరుస్తున్నారు. మూగ జీవాల ఆకలి తీరుస్తున్న యువకులను నెటిజన్లు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు. వివిధ ప్రాంతాల నుంచి వరద బాధితులకు అందుతున్న సాయం. పర్యావరణ పరిరక్షణకు అంతా సహకరించాలన్న నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి. ప్లాస్టిక్ ను దూరం పెట్టాలంటూ పిలుపు. విజయవాడలో తగ్గుతున్న వరద రోడ్లపై మిగిలిన బురద. డ్రోన్ల సాయంతో విస్తృతంగా శానిటేషన్ పనులు చేపట్టిన అధికారులు. కర్ణాటకలోని బాగల్కోట్లో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.